అన్నవాడు నేను అసలు ఎడవనేయడని అంటాడు. అయితే మీ దగ్గరే ఉన్న తప్పంతా మన దగ్గరే ఉన్నది. దేవుని నమ్ముకున్నాక ఇంకా బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఎరుకలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, లేమిలో ఉన్నాం, కరువులో ఉన్నాం, సమాధానం లేని స్థితిలో ఉన్నాం, రోగాలతో ఉన్నాం, నొప్పులతో ఉన్నాం, సిక్కులతో ఉన్నాం, శత్రువులతో ఉన్నాం, పగోళ్ళతో ఉన్నాం, మోసగాళ్ళ చేతులు ఉన్నాం. అంటే కేవలం మన తప్పే. ఏంటి మనం చేసిన తప్పంటే, ఏంటి మనం చేసిన పాపం అంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనే మాట పక్కన పెట్టిను. మనం చేసిన పొరపాటు ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, ద్వితీయోపదేశకాండం అంటే రెండోసారి చెప్పటం. ఇది ద్వితీయ అంటే రెండు, ఉపదేశం అంటే నేను దిద్దుబాటు చేయటం, సరి చేయటం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. కొంతమంది ఫంక్షన్కు రాలేదు, పెళ్లికి రాలేదు ఏంటంటే మా భార్యను పంపుతుంటారు. తెలుసా మీకు? కొంతమంది ఆడలేమో మా ఆయన్ని పంపుతారు, నాకు కుదరదు కానీ మా ఆయన పంపుతాను. తెలుసా మీకు? తెలుసా అంటే తెలుసా, మా కొడుకు వస్తాడు అంటారు. తెలుసా కొంతమంది? ఇది అట్లా వంతులు కాదు. ఇక్కడ ఏం రాస్తున్నది బాగా వినండి మీరు. నిన్ను దేవుడు కాలిన మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించుండు. దేవుని చేత స్నేహాన్ని సంపాదించుకున్న నీవు నీ పూర్ణ హృదయం ఇవ్వాలి దేవునికి. నువ్వు దేవుని స్నేహితునిగా సంపాదించుకున్నావు, నీ పూర్ణ హృదయం ఇవ్వాలి. పూర్ణ హృదయం అంటే 24 గంటలు అదే ధ్యానంలో ఉండాలి. ఏదో తీరినప్పుడు కొద్దిసేపు వెనకడ దిగుట్ల దండం పెట్టేట్టు, దిగుట్ల పడబెట్టి దండం పెట్టేట్టు కుదరదు ఇక్కడ అట్లా కుదరకు. ఏ పని మీద ఉన్నా సరే మనసు ఆయన మీదనే ఉండాలి. ఏ పనైనా చేయాలి, అన్ని రకాల పనులు చేయాలి మనం. అతడు చేయునదంతయు సఫలమగునన్నాడు. నువ్వు ఏ పని చేసినా, పాకి పని చేసే క్రైస్తవులు లేరా? వడ్ల పని చేసే క్రైస్తవులు లేరా? బట్టలు వేసే క్రైస్తవులు లేరా? చెప్పులు కుట్టే క్రైస్తవులు లేరా? ఏ పనైనా చేయి, నీకు ధ్యానం ఆయన మీద ఉండాలి. వంట చేసేవాళ్ళు లేరా? వంట చేసేవాళ్ళు లేరా? చదువు చెప్పేటోళ్ళు లేరా? చదువు చెప్పేటోళ్ళు